విజయవాడలో బుడమేరు వరద సాయంపై గుంటూరు నగరపాలక సంస్థలో రాజకీయ రగడ నడుస్తోంది. వరద బాధితులకు ఆహారం పేరుతో కమిషనర్ పులి శ్రీనివాసులు భారీ అవినీతికి పాల్పడ్డారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు ఎవరికీ కనీస సమాచారం ఇవ్వకుండా 9 కోట్లకు పైగా నిధులు డ్రా చేశారని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మేయర్ ఆరోపణలపై పదే తాను స్పందించబోనని అన్నారు కమిషనర్ పులి శ్రీనివాసులు. వరద బాధితుల సాయానికి సంబంధించిన వివరాల ఫైల్ని ఇప్పటికే మేయర్కి పంపించినట్లు తెలిపారు. నగరపాలక సంస్థలో జరిగిన కొన్ని అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని, వాటిపై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. ₹24,00,000 మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అన్యాయకాంతంగా అక్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నటువంటి డబ్బులు కనీసం కౌన్సిల్కి తెలియకుండా, కార్పొరేటర్లకు తెలియకుండా, మేయర్కి తెలియకుండా, స్టాండింగ్ కమిటీ సభ్యులకు తెలియకుండా, మరి స్థానిక శాసనసభ్యులకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ కనీసం మా ఎవరికి కూడా తెలియకుండా ₹9,24,00,000 నిధులు 6 రోజుల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే ఏదన్నా మున్సిపాలిటీలో మనం చూసామా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే గౌరవ సభ్యులు నన్ను అడుగుతా ఉన్నారు. గౌరవ సభ్యులు ఈ క్వశ్చన్ గురించి సమాధానం, మాకు సమగ్రమైనటువంటి సమాచారం మాకు కావాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఆ సంబంధించినటువంటి అధికారికి ఉంటుంది. నేను అంటే ఇంకా ఇది ప్రొలాంగ్ చేయటం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ యాజ్ ఆఫీసర్ నేను చెప్పాల్సింది చెప్పేశాను, అనేక సందర్భాలు చెప్పాను. ఇక అది ఇంకా అదే పని కంటే నాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, నేను బుర్ర పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాని విషయంలో నేను ఏమీ మాట్లాడదలుచుకోవాలి. నేను ఆల్రెడీ మేయర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేశాను. జిఎంసీ వర్షన్ ఏదైతే ఉందో అది సర్క్యులేట్ చేయటం. నేను యాజ్ ఆఫీసర్ నేను ఏం చేయాలో చేస్తాను కూడా రాబోయే రోజుల్లో కూడా. శ్రీనివాసులు అంటే నా గురించి తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు. నేను ఎలా ఉద్యోగం చేస్తాను, ఎలా ఉంటాను అనేది అందరికీ తెలుసు. ఈ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నామంటే దట్ ఈజ్ నో మీనింగ్. ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది ఈ జిఎంసీలో చాలా ఎక్కువ నడిచింది. అదంతా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ కమిషన్ నాకు ఉంది. ఎందుకంటే ప్రజలకి సమాధానం చెప్పాలి, నా ఉన్నతాధికారులకు నేను సమాధానం చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఎస్కేప్ అవడానికి ఛాన్స్